ఓం నమో వెంకటేశాయ. సంగత్యాగ సుబోధక సాత్విక త్యాగ పోషక గోవింద గోవింద. దుఃఖం నమన్యే మమ కార్యజాతం దేహాది సంక్లేశకరం నమన్యే బహ్వేవ మన్యే తవ వాక్యజాతం కార్యంచ కుర్వే ఫలసంగహీనః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా వేడుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సురత్నాంగదైరన్వితం బాహుదండైః చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః ఉదారోదరాలంకృతం పీతవస్త్రం పదద్వంద్వనిర్ధూత పద్మాభిరామం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గతా పంచవింశతి శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వినాయస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం వినాయస్య జ్ఞానం జనిమృతి భయం యాతి జనతా వినాయస్య స్మృత్యా కుమిశత జనిం యాతి స విభుః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షి విషయః. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. అజ్ఞాన సుప్తి బుద్ధాత్మా ప్రసుప్తానాం ప్రబోధకః అప్రమత్తో ప్రమేయాత్మా మౌనీ బ్రహ్మ విజేరతః. శ్రీ గురుభ్యో నమః. ఒక ఊళ్ళో ఒక దంపతులు ఉన్నారు. ఆవిడ పెద్ద ఎంఎన్సీలోనే పనిచేసి ఈ మధ్య జాబ్ మానేసి ఇంట్లో ఉంటుంది. భర్త ఉద్యోగం మానేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కొంచెం అది ముందుకు వెళుతోంది, ప్రయత్నం ముందుకు సాగుతోంది. భార్య ఉద్యోగం మానటానికి ప్రధానమైనటువంటి కారణం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చిన్నపిల్లలుగా ఉన్నారు, చిన్నపిల్లలు స్కూళ్ళకు వెళ్ళాలి.
వాళ్ళకి తల్లి యొక్క గైడెన్సు, తల్లి యొక్క మార్గదర్శకత్వం ఎంతైనా అవసరం అని గుర్తించడమే ప్రధానమైన కారణం. అందువలన ఆవిడ జాబ్కి రిజైన్ చేసింది. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక చిన్న బ్రేక్ లాగా తీసుకుని మళ్ళీ మనం ఉద్యోగం చేస్తే చేసుకోవచ్చు. అంతవరకు ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ లేకపోతే విమెన్ ఎంపవర్మెంట్ కానీ వీటి గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవటం కూడా మన బాధ్యతలలో భాగమే అని ఆవిడ అనుకుని ఆవిడ జాబ్కి రిజైన్ చేసేసింది. రిజైన్ చేసి పిల్లల్ని జాగ్రత్తగానే పెంచుతోంది. రోజు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టే పంపిస్తోంది, బొట్టు చెరిపేం పంపించడం లేదు. అలాగే మొన్న మధ్య ఒక లెటర్ కూడా స్కూల్ అథారిటీస్కి రాసిందిట. మా అమ్మాయి ఒక జడ వేసుకుని ఎందుకు రాకూడదు? మీరు యూనిఫామ్ అని అంటే గనక అందరూ ఒకే రకంగా ఉండాలి అంటే మీలో బాబ్డ్ హెయిర్సు లేదా వేరే కటింగ్లు వాళ్ళు ఉండకూడదు కదా. వాళ్ళందరూ ఉంటున్నారు, కానీ ఒక్క జడ వేసుకొస్తే మాత్రం మా అమ్మాయిని మీరు కామెంట్ చేస్తున్నారు లేదా డైరీలో రాసి పంపిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒక జడ వేస్తే అది యూనిఫామ్ కాదు అని స్కూల్ రూల్స్లో కానీ గవర్నమెంట్ రూల్స్లో కానీ ఎక్కడ ఉంది అని నాకు చెప్పవలసింది. ఒకవేళ ఇలా లేకపోతే మాత్రం మా అమ్మాయి అకేషనల్గా వేసుకున్నా లేదా రోజు వేసుకున్నా మీరు దానికి అభ్యంతర పెట్టడానికి కారణమేంటో చెప్పవలసింది అని ఒక లెటర్ కూడా రాసింది. సనాతన వైదిక ధర్మం మీద ఆవిడ కొంచెం శ్రద్ధ ఎక్కువగానే ఉంది సహజంగానే. రోజు పొద్దున్న లేచి తొందరగానే స్నానం చేసి కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామాన్ని 108 సార్లు జపం చేయకుండా ఏ పని చేయదు. ఈ జపం అయిపోయిన తర్వాత భగవద్గీతలో కనీసం ఒక అధ్యాయమైనా సరే, చిన్న అధ్యాయమైనా సరే పారాయణ చేసుకోకుండా మంచినీళ్ళైనా తాగదు. అలాంటి నియమాలు పాటిస్తూ వస్తుంది. పిల్లలకు మంచి శ్లోకాలు అవి నేర్పిస్తోంది. భర్తకు కూడా చెప్తోంది. ఏమని చెప్తోంది? మీరు కూడా కనీసం ఈ రామనామమైనా జపం చేయండి, కనీసం ఒక అధ్యాయాన్నైనా భగవద్గీతలో రోజు పారాయణం అలవాటులో పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు ఏం పట్టదు, మహా అయితే 20 to 30 minutes పడుతుంది, 20 నిమిషాలు లేదా అరగంట పడుతుంది, అంతకుమించి ఎక్కువేం పట్టదు. కాబట్టి మీరు టైం వేస్ట్ అనుకోకుండా మీరు కూడా ఇలా రోజు చేయవలసింది అని చెప్తూ వస్తుంది. భర్త గారు అంటున్నారు, టైం వేస్ట్ అనే మాట నేనేం అనుకోను, కానీ నాకు టైం లేదు, నేను ఇప్పటికే చాలా అలసిపోతున్నాను. పెట్టేది స్టార్టప్ కంపెనీ, దాంట్లో ఎక్కువసేపు కాలక్షేపం చేయాలి. ఇది కాక ఫిజికల్గా నేను ఫిట్గా ఉండటానికి జిమ్కి వెళ్ళాలి, వేరు పనులు చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇన్ని పనులు ఉండగా నాకు 20 to 30 minutes అందులోనూ పొద్దున్న లేస్తూనే అంటే చాలా టైట్గా ఉంటుంది, నాకు కుదరదు, నేను చేయను అని అంటున్నాడు. అలా చేయకపోతే ఎలాగండి? మానవులు కేవలం భౌతికంగా పెరిగితే సరిపోదు కదా, మానసికంగా కూడా ఎదగాలి కదా, ఆధ్యాత్మికంగా కూడా చిన్న చిన్న సాధనలను చేసుకోవాలి కదా, మీరు దీన్ని ఎందుకు గుర్తించటం లేదు అని భార్య అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, పిచ్చిదానా, నాకు తెలుసు ఆధ్యాత్మికంగా పైకి రావాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు. నేను రిటైర్ అయిన తర్వాత, ఈ జాబ్ నుంచి కానీ లేదా ఈ పని నుంచి కానీ నేను రిటైర్ అయిన తర్వాత, ఈ కంపెనీని ఎవరికైనా ఒప్పజెప్పిన తర్వాత అప్పుడు కూర్చుని నువ్వు చెప్పినట్లు చేస్తాను. నువ్వు చెప్పినట్లు చేయటం ఏంటి? నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తాను. భగవద్గీత ఒక అధ్యాయం పారాయణమేమి, మొత్తం 18 అధ్యాయాలు పారాయణ చేసేస్తాను రోజు. శ్రీరామనామం 108 సార్లు జపం చేయటమేమి, 1000-2000 చేసేసుకుందాము. అంతవరకు నాకు టైం లేదు, లేదా నాకు దానికి టైం పెట్టేంత వీలు లేదు, లేదా నాకు అంత శరీర శ్రమని, అంత ప్రెషర్ ఉండే టైంలో అంత టైంని ఖర్చు చేసే శక్తిని సంపాదించుకునే శక్తి లేదు అని చెప్పాడు. వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ కపుల్, అందువలన ఈ విషయం మీద పోట్లాడుకోలేదు, చిన్నగానే మాట్లాడుకుంటున్నారు. ఈవిడ కొన్ని రోజులు అలాగే చూస్తే ఈ లోపల ఆయనకి ఒకరోజు జ్వరం వచ్చింది. జ్వరం అంటే పెద్ద చెప్పుకోదగ్గ జ్వరం ఏం కాదు, వైరల్ ఫీవర్ అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ కోర్సు రాసిచ్చాడు. దీన్ని రోజు వేసుకోమన్నాడు. కోర్సు ఒకసారి మొదలైతే 3 రోజులో 5 రోజులో చెప్తే దాన్ని మధ్యలో ఆపకూడదు, వెంటనే మొదలు పెట్టాలి. ఇవన్నీ రూల్స్ చెప్పాడు. చెప్పి మందులన్నీ ఇచ్చాడు.
వీళ్ళు తెచ్చుకున్నారు, మందులు తెచ్చుకున్నారు. ఆ మందులన్నిటినీ ఈ భార్య గారు బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి తాళం వేసి ఇంకో గదిలోకి వెళ్ళి పడుకుంది. ఈయన గదిలో రెస్ట్ తీసుకుంటున్నాడు. భార్య చాలా మంచిది, ఇలాంటి పరిస్థితులలో అస్సలు విడిచిపెట్టదు, మందులు తనే తెచ్చిస్తుంది అని ఒక పూట ఎదురు చూశాడు. తెచ్చిపెట్టలేదు. పైగా ఆవిడ కూడా పడుకుంది, ఇంకో గదిలో పడుకుంది. ఇంకో పూట చూశాడు, తెచ్చిపెట్టలేదు. అలా పూటన్నరో 2 రోజులు అయింది. ఈవిడ మందుల గురించి మాట్లాడటం లేదు. ఈయనకి కొంచెం భయం వేసింది, మందులు వేసుకోకపోతే ఎట్లాగా అని భయం వేసింది. అందుకని తనే లేచి ఓపిక చేసుకుని ఇల్లంతా వెతికాడు, మందులు ఎక్కడెక్కడ పెట్టుండొచ్చు అని. ఎక్కడ పెట్టింది? లాకర్లో పెట్టి తాళం వేసింది. అందుకని మందులు ఈయనకి కూడా దొరకలేదు. లాకర్లో మందులు చూడొచ్చు అని పాపం ఆయనకి తోచలేదు. అంత స్టార్టప్ కంపెనీ పెట్టిన మహానుభావుడికి కూడా ఆ తెలివితేటలు లేకపోయినాయి. అందువలన లాకర్లో వెతకలేదు, మిగతా అంతా ఇల్లంతా వెతికాడు, మందులు దొరకలేదు. ఇంకా చేసేది లేక భార్యని లేపాడు. లేపి నా మందులు అన్నాడు. ఈవిడ చాలా మృదువుగా నవ్వి తొందరేముంది అంది. తొందరేముంది, వేసుకోవచ్చులేండి, ఈ వారం కాకపోతే పై వారం వేసుకోవచ్చు, పై వారం కాకపోతే ఇంకో వారం వేసుకోవచ్చు, కంగారేముంది, నిదానంగా వేసుకుందాం, మనం తొందరపడద్దు, నేను కూడా విశ్రాంతి తీసుకుంటున్నాను, మీరు విశ్రాంతి తీసుకోండి, కంగారేం పడద్దు అని చెప్పి. అంటే ఆయన అన్నాడు, అది ఎలా కుదురుతుంది, మందు ఇప్పుడు వేసుకుని తీరాలి, అది యాంటీబయోటిక్ డోస్, అది సరిగ్గా వేళకు మొదలు పెట్టాలి, వేళకు మొదలు పెడితేనే అది పని చేయటం మొదలు పెడుతుంది, అది పని చేయటానికి, అది శరీరం మీద ప్రభావం చూపించడానికి కొంచెం సమయం ఇవ్వాలి దానికి. అలా కాకుండా వారం తర్వాత వేస్తామంటే ఈ లోపల జ్వరం ఏమవ్వచ్చు చెప్పలేము. లోపల శరీరం తనంతట తాను రియాక్ట్ అయ్యి ఆ వైరస్ను బయటికి తోలచ్చు, కానీ తోలగలగచ్చు, తోలలేకపోవచ్చు. కానీ యాంటీబయాటిక్ గనక వేసుకుంటే బాడీకి ఆ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, కాబట్టి మందులు వేసుకోవాల్సిందే కదా అని మృదువుగానే అన్నాడు. చెప్పుకున్నాం కదా, మెచ్యూర్డ్ కపులు అనవసరంగా పోట్లాడుకోరు. ఆవిడంది, అలా కంగారు పడటం ఎందుకు, తొందర పడటం ఎందుకు, నిదానంగానే వేసుకుందాము, నిదానంగానే శరీరానికి బలం రాని, నిదానంగానే శరీరం నుంచి రోగం పోని, మనం కంగారు పడవద్దు అని అంది. భర్త గారికి స్ట్రైక్ అయింది, ఏదో చెప్పబోతోంది ఈవిడ అని. నువ్వు మందు ఇవ్వు, నువ్వు చెప్పింది నేను వింటాను, నువ్వు చెప్పింది నేను ఆచరించి చూపిస్తాను, మొదలు మందు మాత్రం ఇవ్వు, టెంపరేచర్ పెరిగిపోతోంది, నేను భరించలేకపోతున్నాను అని వేడుకున్నాడు. ఆవిడ కాదనకుండా మొదలు డోస్ ఇచ్చింది, సిరప్ అది వేసింది, పారాసిటమాల్ కూడా వేసింది, అన్నీ వేసింది, వేసి కూర్చోబెట్టి చెప్పింది. ఎప్పుడో యాంటీబయోటిక్ డోస్ మొదలు పెడితే శరీరంలో ఏమవుతుందో అని భయపడుతున్నాం. ఈ లోపల శరీరంలో వైరస్సు పెరగచ్చు లేదా తరగచ్చు, శరీరానికి బలం చాలచ్చు చాలకపోవచ్చు అని భయపడుతున్నాం. కానీ ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత భగవద్గీత పారాయణం చేసుకోవచ్చు, రిటైర్ అయిన తర్వాత రామనామం పారాయణం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఈ లోపల మనసులో ఏం జరుగుతుంది, ఈ లోపల రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ మంచి పనులు చేసేటువంటి అవకాశం ఉండేటట్లుగా తయారవుతుందా మనస్సు, వేరే రకంగా తయారవుతుందా అని ఆలోచించడం లేదు. దాన్ని వాయిదా వేస్తున్నాము. వాయిదా వేయటానికి కారణం ఏం చెప్తున్నాము అంటే, ఏదో ప్రెషర్ ఎక్కువ ఉంది, లేదా శరీరానికి బలం చాలటం లేదు, శరీరం అంత సహకరించటం లేదు, పొద్దున్నే తొందరగా లేవాలంటే శరీరం సహకరించటం లేదు, లేదా కూర్చోవాలంటే టైం సహకరించడం లేదు అని కారణాలు చెప్తూ వస్తున్నాము. రోగానికి మాత్రం ఇప్పుడే మందు వేయాలి అని ఉన్నట్లుగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి రోగానికి ఇప్పుడే మందును ప్రారంభించాలి అని ఎందుకు అనుకోవటం లేదు. ఎందుకు ఇప్పుడే చిన్న చిన్న స్థాయి సాధనలను చేసుకోవాలి అని మనం అనుకోవటం లేదు. చిన్న స్థాయి సాధనలతో మనసు అనుకూలంగా మారితే, మనస్సు దానివైపు మళ్ళుతూ ఉంటే క్రమంగా దాన్ని పెంచుకోవచ్చు అని మనం ఎందుకు అనుకోవటం లేదు. ఒకవేళ పొరపాటున శరీరంలో వైరస్ పెరిగిపోయి శరీరానికి ఏదో అయిపోయినట్లుగా జ్వరం వచ్చినప్పుడు మనసులో వేరే ఏదో పెరిగిపోయి పొరపాటున రిటైర్ అయిన తర్వాత కూడా కనీసం రామా అనటానికి కూడా వీలు లేకపోతే పరిస్థితి ఏమిటి? మనం తెలిసి చేస్తున్నామా, తెలియకుండా చేస్తున్నామా? తెలిసే చేస్తున్నాం. మనకు తెలుసు ఎంతో కొంత చేయాలి, ఈ భౌతికమైనటువంటి అభివృద్ధితో పూర్తిగా సాధించగలిగేది ఏమీ లేదు అని తెలుసు.
దాన్ని అంగీకరిస్తున్నాము, కానీ సరిగ్గా చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు అంటే దానికి కొంచెం మొరటుగా చెప్పుకుంటేనేమో బద్ధకం అని పేరు, కొంచెం మృదువుగా చెప్పుకుంటేనేమో కాయక్లేశ భయం అని పేరు. శరీరం కష్టపడిపోతుందేమో, అరగంట కూర్చోవాలి అని అంటే అనవసరంగా కూర్చుంటామేమో, శరీరం కష్టపడిపోతుందేమో అని ఇక్కడ ఫీల్ అవుతున్నాము. కానీ గంటలు గంటలు చైర్లో కూర్చోవడానికి ఏమీ ఇబ్బంది పడటం లేదు. శరీరం కష్టపడిపోతుంది, అలసిపోతుంది అనే భావనను కేవలం దీనికి మాత్రమే పరిమితం చేస్తున్నాము, వేరే ఏ పనులకు పరిమితం చేయటం లేదు. శరీరం సహకరించటం లేదు, 20 నిమిషాల పాటు కూర్చోవడానికి శరీరము మనస్సు సహకరించటం లేదు అని అనుకుంటున్నాము, కానీ అలవాటైతే అవే సహకరిస్తాయి అనే విషయాన్ని విస్మరిస్తున్నాము. శరీరం జిమ్కు వెళ్ళిన మొదట్లో కూడా చాలా ప్రతిఘటించింది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి లేదా వేరువేరు సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తూనే వచ్చింది. కానీ ఆ ట్రైనర్ చెప్పాడు, అలవాటు అవుతుంది, మెల్లగా మీరు ఇలాగే చేస్తూ ఉండండి, కంటిన్యూ చేయండి, ఆపకండి, ఆపితే మాత్రం ఒళ్ళు నొప్పులు పెరిగిపోతాయి అని అతను అన్నాడు. అప్పుడు ఒప్పుకున్నాము. కానీ అరగంట సేపు కూర్చుని కేవలం పెద్ద పెద్ద సాధనలు ఏం చేయక్కర్లేదు, పద్మాసనాలు లాంటివి ఏమీ వేసుకోనక్కర్లేదు, శీర్షాసనాలు అసలే వేయక్కర్లేదు, కూర్చుని రామనామం చెప్పి ఓ భగవద్గీతలో ఒక అధ్యాయం పారాయణం చేయమంటే మాత్రం ఒళ్ళు అలిసిపోతుందేమో అని భయపడుతున్నాము. ఇది సరి అయిన రీతి అని మనం ఎలా నిర్ణయించుకుంటాం? దీన్ని మనం ఎలా సమర్థించుకుంటాం? మనం ఇంత తెలివైన వాళ్ళము, పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళము, పిల్లలకు దారి చూపించవలసినటువంటి వాళ్ళము, పిల్లలకు మార్గదర్శకంగా ఉండవలసిన వాళ్ళము, మనమే గనక ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు ఎలా ఉంటారు? పోనీ మనకు దీని మీద నమ్మకం లేదా? మనం ఏమన్నా నాస్తికులమా అంటే కాదు, మనకు నమ్మకం ఉంది. దేవుడు మన స్టార్టప్ కంపెనీని ఎక్కడో ఉంచాలి, అవేవో ఆ కంపెనీ ఈ కంపెనీ పెరిగిపోయినట్లుగా సంవత్సరం 2 ఏళ్లలో 5,000 కోట్లకు వచ్చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దేవుడి మీద భారం ఉంది, దేవుణ్ణి ప్రార్థించుకోవటాలున్నాయి, పఠాలకు దండలు వేయటాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ చిన్న పని చేయటానికి సమయం లేదు, శరీరం సహకరించటం లేదు అని అనుకుంటున్నాము. ఇది ఎంతవరకు సబబు అని అడిగింది. ఆయన కూడా కొంచెం రియలైజ్ అయ్యాడు, కొంచెం మెచ్యూర్డు. అందులోనూ కాస్త జ్వరం వచ్చింది కాబట్టి మనిషికి శక్తి తగ్గుతుంది, ఏదో చేయాలి అనే తపన కూడా కొంచెం తగ్గుతుంది. ఆ సమయం చూసి చెప్పింది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకుని రోజు భార్యతో తను కూడా కూర్చుని, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చుని ఈ రామనామం, శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి రామనామం 108 సార్లు పారాయణం చేయటం, దానితో పాటుగా భగవద్గీతలో ఒక అధ్యాయం, కుదిరినప్పుడు కొంచెం పెద్ద అధ్యాయం, కుదరకపోతే చిన్న అధ్యాయం పారాయణం చేయటం అనే నియమాన్ని పెట్టుకున్నారు. 20 to 30 minutes దానికి సమయం కేటాయించి డిసిప్లిన్డ్గా చేయాలి అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ స్థాయిలో వాళ్ళ సాధన చేసుకుంటూ వెళ్తున్నారు. సరిగ్గా ఇదే కారణంతో ఒళ్ళు అలసిపోతుంది, లేదా నాకు టైం లేదు, లేదా ఇప్పుడు కాదు అనేటువంటి కారణంతో తెలిసిన వాళ్ళు గనక వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాలను విస్మరించే మాట అయితే, తెలియక చేయని వాళ్ళ గురించి ఇప్పుడు మాట కాదు, తెలిసి కూడా వాళ్ళు కారణాలను కల్పించుకుని, వాళ్ళు కారణాలు కొత్తగా ఏవో లోపల నుంచి పుట్టించుకుని ఆ కారణాలతో వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాలనే గనక చేయకపోతే అటువంటి కర్తవ్య పరిత్యాగాన్ని రాజస పరిత్యాగం అని అంటారు అని పరమాత్మ కూడా అంటున్నాడు. సరిగ్గా ఆ భర్త గారు చేస్తున్నట్లుగానే కొంచెం ఇటుగాని కొంచెం అటుగాని కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ శరీర క్లేశ భయంతో శరీరం కష్టపడిపోతుంది, లేదా సమయం లేదు లాంటి కారణాలతో ఎప్పుడైనా సరే వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను విస్మరించే మాట అయితే అటువంటి కర్తవ్య పరిత్యాగానికి రాజస పరిత్యాగం అని పేరు. ఈ రాజస పరిత్యాగం వలన ఏ లాభము లేదు. రాజస పరిత్యాగం వలన టైం వేస్ట్ అవ్వటం తప్ప ఏమీ ఉపయోగం లేదు అనే విషయాన్ని పరమాత్మ కూడా చెప్తున్నాడు. పరమాత్మ త్యాగాలు కూడా 3 రకాలుగా ఉంటాయి అని సమాధానం చెప్పటం ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. అందులో తామస త్యాగం, మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత అనేటువంటి శ్లోకంలో పరమాత్మ నిన్నటి రోజున తెలిపిన సంగతి కూడా మనకు తెలిసిందే. తెలియకుండా భ్రమలతో వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను గనక విడిచిపెట్టుకున్న మాట అయితే అది తామస పరిత్యాగం అవుతుంది అని చెప్పినట్లుగా, తెలిసి కూడా
ఏదో శరీరానికి కష్టమవుతుందని కానీ, సమయం లేదని కానీ, అలసత్వంతో కానీ, ఏ కారణంతోనైనా సరే ఈ చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టుకునే మాట అయితే అటువంటి త్యాగం రాజస త్యాగం అవుతుంది అనే విషయాన్ని ఈరోజు శ్లోకంలో 8వ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ అని. దుఃఖమిత్యేవ యత్కర్మ, చేయవలసినటువంటి ఈ సత్కర్మలన్నీ కూడా ఏవో కష్టాన్ని కలిగిస్తాయి. కూర్చోవటం కష్టం, కూర్చుని జపం చేసుకోవడం కష్టం, కూర్చుని పారాయణం చేసుకోవటం కష్టం అని అనిపించుకుంటూ, లేదా అలా అనిపిస్తూ ఉండగా, మనసులో ఉండగా దుఃఖమిత్యేవ యత్కర్మ, చేయవలసినటువంటి ఈ కర్మలన్నీ కూడా కాయక్లేశ భయాత్ త్యజేత్. కాయక్లేశం, శరీరానికి కష్టంగా ఉంది, శరీరానికి ఇబ్బందిగా ఉంది, శరీరం సహకరించటం లేదు, కింద కూర్చుని కాళ్ళు మడత పెట్టుకుని బాసిపెట్లు అని మనం అనుకునేటట్లుగా ఆ బాసిపెట్లు వేసుకుని కింద కూర్చోవటం కష్టంగా ఉంది అనే అభిప్రాయంతో, లేదా అసలు కూర్చోవటమే కష్టంగా ఉంది, సమయం ఇవ్వటమే కష్టంగా ఉన్నది అనేటువంటి అభిప్రాయంతో కాయ క్లేశ భయాత్, శరీరానికి కష్టం కలుగుతుంది అనేటువంటి భయంతో త్యజేత్, ఎప్పుడైనా విడిచిపెట్టే మాట అయితే, చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయకుండా ఉండే మాట అయితే కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం. ఇటువంటి త్యాగానికి రాజస త్యాగం అని పేరు. ఇటువంటి రాజస త్యాగాన్ని చేసినటువంటి మనిషి, రాజస త్యాగాన్ని తెచ్చుకున్నటువంటి మనిషి, సకృత్వా రాజస త్యాగం, రాజస త్యాగం చేసుకున్నా సరే నైవ త్యాగ ఫలం లభేత్, త్యాగం వలన అందవలసినటువంటి, త్యాగం వలన అందుకోవలసినటువంటి ఫలితాన్ని అతను అందుకోలేడు. నైవ త్యాగ ఫలం లభేత్, త్యాగం ద్వారా అందవలసినటువంటి చాలా గొప్ప ఫలితం, చాలా గొప్ప ఫలితమైనటువంటి తత్వజ్ఞానం కనీసం కూడా ఇతనికి అందదు. ఆ మార్గంలో కూడా ఇతను రాడు. నైవ త్యాగ ఫలం లభేత్, దొరకనే దొరకదు, త్యాగానికి ఫలితం అందనే అందదు. ఎవరికి అందదు అంటే ఎవరైతే రాజస త్యాగాన్ని చేస్తారో అటువంటి వారికి ఈ త్యాగ ఫలితం అందదు. రాజస త్యాగం అంటే దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్, చేయవలసినటువంటి కర్తవ్యాలన్నిటినీ దుఃఖం అని అనుకుని, ఇవి కష్టాన్ని కలిగిస్తాయి అనుకుని, శరీరానికి కష్టాన్ని కలిగిస్తాయి అనుకుని, ఇవి చేయటం కష్టం అనే భావనను పెంచుకుని, కష్టం కాబట్టి చేయకుండా ఉండాలి, లేదా కష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి చేయకుండా ఉండాలి అనే భావనతో గనక చేయకుండా ఉన్నట్లయితే ఇటువంటి రాజస త్యాగానికి త్యాగ ఫలం లేదు. త్యాగం వలన రావలసినటువంటి ఫలితం ఏమీ అందదు. సరికదా, చేయవలసిన పనులు చేయకపోవటం వలన వచ్చేటువంటి దుష్ఫలితం ఉండి తీరుతుంది. చేయవలసినటువంటి కర్తవ్యాలను గనక చేయకపోతే, నిర్వహించకపోయినట్లయితే అటువంటి వారికి వచ్చే దుష్ఫలితానికి శాస్త్రీయ పరిభాషలో ప్రత్యవాయం అని పేరు. చేయవలసినటువంటి పని గనక చేయకపోతే దానికి పేరు ప్రత్యవాయం, వచ్చే ఫలితానికి పేరు ప్రత్యవాయం. చేయకూడని పనిని చేసుకున్నట్లయితే వచ్చే ఫలితం పాపం, చేయవలసిన పనిని చేయకపోయినట్లయితే, చేసి తీరవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించకపోయినట్లయితే ఆ కర్తవ్య అనిర్వహణ ద్వారా వచ్చేటువంటి ఫలితం ప్రత్యవాయం. అటువంటి ప్రత్యవాయానికి లోనవ్వవలసిందే తప్ప ఇతనికి ఏ రకమైనటువంటి సత్ఫలితము రాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. స్పష్టంగా చెబుతూ రజోగుణ ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి వారు, రజోగుణ ప్రభావం మనసు మీద ఎక్కువగా కలిగినటువంటి వారు ప్రతిదాన్ని ఇది దుఃఖం, ఇది దుఃఖం, ఇది కష్టం కలిగిస్తుంది అని భయపడుతూ ఉంటారు. ప్రతిదాన్ని అంటే అక్కర్లేదు అని వాళ్ళు అనుకున్న వాటిని, ప్రతిదాన్ని కావలసిన దాన్ని మాత్రం అబ్బో సాధించాలి అనే తపన వారిలో ఉండనే ఉంటుంది. ఇలా విరుద్ధమైనటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ కావలసిన దాని వెంట పరుగులు పెడుతూ వాళ్ళు అక్కరలేదు అని అనుకున్న వాటిని కానీ, ఇప్పుడు కాదు అని అనుకున్న వాటిని కానీ, వాయిదా వేసుకున్న వాటిని కానీ కష్టం అనే పేరు పెట్టి పక్కన పెడతారు. అటువంటి రాజస ప్రవృత్తి ద్వారా వచ్చేటువంటి ఈ కష్టం అనే భావన దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్, కాయక్లేశ భయంతో
ఈ త్యాగం అనేది ఏర్పడింది గనక ఈ త్యాగం రాజస త్యాగము. రాజస ప్రవృత్తి కలిగినటువంటి మనుషులలో వచ్చేటువంటి రాజసమైనటువంటి దుఃఖం మీద రాజసమైనటువంటి భయం కాబట్టి ఇది రాజస త్యాగం. ఆ భయం వలన కలిగినటువంటి త్యాగం రాజస త్యాగం. ఇటువంటి రాజస త్యాగానికి ఫలితం ఉండదు. ఫలితం అంటే సత్ఫలితం ఉండదు. రెండవ వైపు ప్రత్యవాయం అనేది ఉండి తీరుతుంది అని పరమాత్మ చాలా స్థిరంగా చెప్తున్నాడు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ అని. ఒకవైపు తామసమైనటువంటి త్యాగాన్ని, తెలియకుండా చేసేటువంటి త్యాగాన్ని, తెలియక లేదా భ్రమలలో ఉండి ఈ చేయవలసినటువంటి పనులను విడిచిపెట్టడాన్ని తామస త్యాగం అని అన్నాడు. ఇంకోవైపు తెలిసి కూడా భయంతో శరీరం కష్టపడిపోతుందేమో, కష్టమవుతుందేమో అనే భయంతో చేసేటువంటి త్యాగాన్ని రాజస త్యాగం అన్నాడు. ఈ తామస త్యాగం కానీ లేదా రాజస త్యాగం కానీ పనికి రావు అనే విషయాన్ని స్థిరంగానే సూచన చేశాడు. సూచన చేసి ఈ రెండూ కాకుండా సాత్వికమైనటువంటి త్యాగాన్ని చేసుకోవాలి, సాత్వికమైనటువంటి త్యాగ మార్గంలో ఉండాలి అని 9వ శ్లోకంలో ఇలా సూచన చేస్తున్నాడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః అని. కార్యమిత్యేవ యత్కర్మ, నేను చేసి తీరవలసినటువంటి కర్మ ఇది, నేను తప్పకుండా ఆచరించవలసినటువంటి కర్మ ఇది అనేటువంటి అభిప్రాయంతో కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున, ఈ క్రియ లేదా ఈ కర్మ నియతమైనటువంటి కర్మ, నేను చేసి తీరవలసినటువంటి కర్మ, నాకు నిత్య కర్మ, నేను పుట్టినందువలన లేదా నా యొక్క జన్మ సహజంగానే సిద్ధమైనటువంటి కర్మ, ఇటువంటి కర్మను నేను చేసి తీరాలి, దీన్ని విడిచిపెట్టరాదు అనేటువంటి అభిప్రాయంతో చేసేటువంటి కర్మ కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున. ఎలా చేస్తాడు అంటే విడిచిపెట్టకుండా నియతంగా చేస్తూ ఉంటాడో, విడిచిపెట్టకుండా ఇది నేను చేసి తీరవలసినటువంటి అభిప్రాయాన్ని, ఇది నేను చేసి తీరవలసినటువంటి కర్మ అనే అభిప్రాయాన్ని కలిగి ఉండి నియతంగా చేస్తూ ఉంటాడో అటువంటి కర్మ సంగం త్యక్త్వా ఫలం చైవ, ఆ కర్మ యొక్క కర్తను నేను అనేటువంటి సంఘాన్ని విడిచిపెట్టి ఈ కర్మ ద్వారా నాకు ఏదో ఫలితం రావాలి అనేటువంటి ఆశను కూడా విడిచిపెట్టి చేస్తూ ఉంటాడో సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికః మతః. అటువంటి సంగత్యాగం లేదా ఫలత్యాగం సాత్విక త్యాగం అని అనబడుతుంది. ఇది సాత్వికమైనటువంటి త్యాగం. సాత్వికమైనటువంటి త్యాగంలో చేయవలసిన పనులను విడిచిపెట్టటం అనేది ఉండదు, చేయవలసిన పనులను చేసి తీరటం అనేటువంటి స్థితే ఉంటుంది, చేయవలసిన పనులను శ్రద్ధగా చేయటం అనేటువంటి స్థితే ఉంటుంది. దానికి ఉండేటువంటి కర్తృత్వ భావనను విడిచిపెట్టడం, దాని ద్వారా ఫలితాన్ని పొందవలే అనేటువంటి ఆశను విడిచిపెట్టడం, ఒకవైపు సంఘాన్ని మరొక వైపు ఫలితాన్ని విడిచిపెట్టడం అనేటువంటి సంఘ ఫల త్యాగం వరకే ఉంటుంది. ఇటువంటి సంఘ ఫల త్యాగాన్ని చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూనే వాటితో సంఘం లేకుండా వాటి మీద ఫలాపేక్ష లేకుండా ఉండటాన్ని సాత్విక త్యాగం అని పిలుస్తారు. సత్యాగః సాత్వికః మతః అని పరమాత్మ అంటున్నాడు. సాత్వికమైనటువంటి త్యాగం చేయవలసినటువంటి పనులను విడిచిపెట్టడం అనేటువంటి అంశంలో అటువంటి రూపంలో ఉండదు. ఇది చేసుకునేటువంటి పనులకు ఫలితాన్ని అపేక్షించకుండా ఉండటం, చేసి తీరవలసినటువంటి పనులకు కర్తను నేను అనేటువంటి భావనను పెంచుకోకుండా ఉండటం అనే రూపంలో ఉంటుంది. తామసత్యాగము రాజసత్యాగము చేయవలసినటువంటి పనులను విడిచిపెట్టడం అనేటువంటి రూపంలో ఉంటాయి. తామసత్యాగం తెలియక లేదా భ్రమలతో చేయవలసినటువంటి పనులను విడిచిపెట్టడం అనే రూపంలో ఉంటుంది. రాజసత్యాగం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా తెలిసి కూడా కాయక్లేశ భయంతో చేయవలసినటువంటి పనులను విడిచిపెట్టుకోవటం అనే రూపంలో ఉంటుంది.
కానీ సాత్వికమైన త్యాగం అట్లా ఉండదు. సాత్వికమైనటువంటి త్యాగం చేయవలసిన పనులను చేస్తూనే, చేయవలసినటువంటి సత్కర్మలను ఆచరించుకుంటూనే దానితో పాటుగా ఆ చేయవలసినటువంటి కర్తవ్యాల మీద, చేస్తున్నటువంటి కర్తవ్యాల మీద, నియతంగా చేస్తున్నటువంటి కర్తవ్యాల మీద, శ్రద్ధగా చేస్తున్నటువంటి ఆ కర్తవ్యాల మీద నేను కర్తను అనే భావనను విడిచిపెట్టడం అనే రూపంలో ఉంటుంది. ఆ కర్తవ్యాలకు, ఆ క్రియలకు ఫలితం నాకు రావాలి అనేటువంటి ఆశను విడిచిపెట్టడం అనేటువంటి రూపంలో ఉంటుంది. రాజసత్యాగము, తామసత్యాగము కూడని కర్మత్యాగ రూపంలో ఉంటాయి. సాత్విక త్యాగం మాత్రం ఫలాన్ని విడిచిపెట్టడం, సంఘాన్ని విడిచిపెట్టడం అనేటువంటి రూపంలో ఉంటుంది. కాబట్టి సాత్విక త్యాగాన్ని సాధించుకోవాలే తప్ప రాజసత్యాగాన్నో తామసత్యాగాన్నో సాధించుకోరాదు అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఉపదేశం చేస్తూ కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలంచైవ సత్యాగ సాత్వికో మతః అని అంటున్నాడు. పరమాత్మ అంటున్నటువంటి మాట ఇప్పుడు కాస్త మనకు స్పష్టత లేదా వివరణకు ఇచ్చినందువలన మరింత స్వచ్ఛంగా కనిపిస్తున్నదే కానీ ఈ మాటను ద్వితీయాధ్యాయం నుండి పరమాత్మ చెప్పుకుంటూనే వస్తున్నాడు. కర్తృత్వ భావన లేదా ఫలాపేక్ష ఈ రెండిటినీ విడిచిపెట్టి, కర్తృత్వ భావనని ఫలాపేక్షని రెండిటినీ విడిచిపెట్టి చేయవలసినటువంటి కర్తవ్యాలను చేయటమే మానవుల యొక్క విధి. అందులోనూ సాధారణ స్థాయిలో ఉండేటువంటి మానవుల యొక్క విధి. సాధారణ స్థాయి అంటే పై స్థాయికి ఎగబాకాలి అనేటువంటి ఆశ ఉండే ప్రతి మానవుడి యొక్క విధి ఇది అని పరమాత్మ 2వ అధ్యాయం నుండి మళ్ళీ వేరువేరు మార్గాలలో చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఆ చెప్పుకుంటూనే వస్తున్న మాటలకు ఈరోజు ఒక చిన్న ఉపసంహార వాక్యాన్ని పరమాత్మ పలికాడు. ఆ ఉపసంహారంతో పాటు అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానాన్ని కూడా చెప్పాడు. అర్జునుడి యొక్క ప్రశ్నకు మూలం మనం 2-3 సార్లు అనుకున్నాము. సన్యాస త్యాగాలకి రెండిటికి సాత్వికము, రాజసము, తామసము అనే విభాగం అంటదు కదా. చేసేటువంటి కర్మలకు మాత్రమే కదా సాత్విక కర్మలు, రాజస కర్మలు, తామస కర్మలు అనేటువంటి విభాగం అంటుతుంది. లేదా శ్రద్ధతో చేయవలసినటువంటి క్రియలకే కదా సాత్వికాది విభాగము. సాత్వికాది విభాగం ఉండేటువంటి క్రియలను విడిచిపెట్టడానికి ఏ రకమైనటువంటి విభాగము ఉండదు కదా అని అర్జునుడి యొక్క సందేహానికి మూలాన్ని మనం కనిపెట్టాము. దానికి కూడా పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. దానికి కూడా విభాగం ఉంది. ఒకవేళ గనక తెలియక భ్రమలతో చేయవలసినటువంటి పనులను విడిచిపెట్టినట్లయితే ఆ త్యాగం పేరు తామసత్యాగం. తెలిసి కూడా సోమరితనంతోనో లేదా కాయక్లేశ భయంతోనో విడిచిపెడితే ఆ త్యాగానికి పేరు రాజసత్యాగము. అలా కాకుండా చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూ ఆ కర్తవ్యాల మీద ఫలాపేక్షను పెంచుకోకుండా, నేను కర్తను అనే భావనను పెంచుకోకుండా ఆ కర్తవ్యాలను నిర్వహిస్తూ కేవలం ఫలాపేక్షను లేదా సంఘాన్ని మాత్రమే విడిచిపెట్టడం అనేది సాత్వికమైనటువంటి త్యాగం. కాబట్టి త్యాగానికి కూడా 3 రకాలు ఉండటం ఉంది. అందులోనూ మొదటి 2 రకాలు పనికిరానివి. 3వ రకం సాత్విక త్యాగం అనేది సాధారణ స్థాయిలో ఉండేటువంటి మానవులు, సాధారణ స్థాయిలో ఉండేటువంటి సాధకులు అనుసరించవలసినటువంటిది అని పరమాత్మ 2 రకాల ఉపయోగాల కోసం ఈ సాత్విక, రాజస, తామస విభాగాన్ని త్యాగానికి కూడా చేసి సాత్విక త్యాగాన్నే అనుసరించవలసిందిగా, రాజస తామస విభాగాలను అనుసరించకూడనివిగా మనకు ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ యొక్క ఉపదేశాలను అందులోనూ మనం ఉండేటువంటి స్థాయిలో, మనమున్న స్థాయిలో మనకు అందవలసినటువంటి ఉపదేశాలను మనం చాలా శ్రద్ధగానే గమనించుకుంటూ వస్తున్నాము. మన స్థాయి కాక పై స్థాయిలో పరమాత్మ చేసేటువంటి ఉపదేశాలను మనం పరిచయ వాక్యాలుగా అంగీకరించుకుంటూ వస్తున్నాము. ఆ స్థితిని పరిచయం చేసుకుని ఆ స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి సాధన స్థాయిని సమకూర్చుకోవటమే మన యొక్క విధిగా మనం భావించుకుంటూ వస్తున్నాము. కాబట్టి తామస రాజస త్యాగాలను పూర్తిగా విడిచిపెట్టి సాత్వికమైనటువంటి త్యాగం వైపుగా, సాత్వికమైన త్యాగం అనగా కర్తవ్య భావనను, ఆ కర్తవ్యానికి నేను కర్తను కాను అనేటువంటి భావనతో
ఈ కర్తవ్యం ద్వారా నాకు ఫలితం రావాలి అనేటువంటి భావనను కూడా విడిచిపెట్టి పూర్తిగా సాత్వికమైనటువంటి త్యాగం అని పరమాత్మ చెప్పేటువంటి నియత కర్మ కరణం అనేటువంటి స్థితిని మనం తీసుకువచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ
त्यागफलं लभेत् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन नियतं क्रियतेऽर्जुन संगं त्यक्त्वा फलं चैव संगं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यं न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं त्रिविधं कर्मणः फलं भवत्यत्यागिनां प्रेत्या भवत्यत्यागिनां प्रेत्या न तु सन्न्यासिनां क्वचित् न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणां सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र पञ्चमम् दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति करणं कर्म कर्तेति
त्रिविधः कर्म संग्रहः त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसंख्याने प्रोच्यते गुणसंख्याने यथावच्छृणुतान्यपि यथावच्छृणुतान्यपि सर्वभूतेषु येनैकम् सर्वभूतेषु येनैकम् भावमव्ययमीक्षते भावमव्ययमीक्ष्यते अविभक्तं विभक्तेषु अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानं पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पं च अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् नियतं संगरहितं नियतं संगरहितम् अरागद्वेषतः कृतम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः साहंकारेण वा पुनः क्रियते बहुलायासं क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनुबन्धं क्षयं हिंसाम् अनपेक्ष्य च पौरुषम् अनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते यत्तत्तामसमुच्यते इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगनामका मोक्षसंन्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गतश्लोकाः अष्टादशाध्यायान्तर्गतश्लोकाः ఇంతవరకు మోక్ష సన్యాస యోగంలో ఉండే మొదటి 25 శ్లోకాల భాగాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ హరిరాజ వరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యులు వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तु అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.